అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్‌లో ఉన్నటువంటి అతిపెద్ద పశువుల అంగడిని అయితే చూడడం జరుగుతుంది. ఇది మనకి దాదాపు తెలంగాణలోనే అతిపెద్ద పశువుల అంగడి అన్నట్టు. ఇది మనకి ప్రతి వారంలో ప్రతి శుక్రవారం అయితే ఈ అంగడి అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆవులతో పాటు, గేదెలతో పాటు అదేవిధంగా ఎద్దులు, అదేవిధంగా మేకలు, గొర్రెలు ఒకటేంటి అన్నీ ఇక్కడ మనకి అమ్మకాలు, కొనుగోళ్ళు అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ రైతులు అదేవిధంగా వ్యాపారులు అయితే ప్రతి ఒక్కరు ఎవరి ఇష్టానుసారంగా ఇక్కడ మనకి ఈ పశువులను చూసుకొని డైరెక్ట్ రైతులతోటి కాంటాక్ట్‌తో అంటే వాళ్ళతో మాట్లాడుకొని ధర నిర్ణయించుకొని వాళ్ళు కొనుగోలు జరుపుకొని ఫైనల్‌గా మనకి ఈ అంగడిని నడుపుతున్నటువంటి అధికారుల దగ్గర ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ అధికారుల దగ్గర ఒక రిసిప్ట్ అయితే తీసుకోవాలి. సో ఎంత తీసుకున్నారు అనేది ఒక రిసిప్ట్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా అంటే మనకి ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా వాళ్ళకి ఒక 200, 300 చెల్లించి ఈ అంగడిలో మనం తీసుకున్నామని చెప్పి రిసిప్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలామంది రైతులు అదేవిధంగా వ్యాపారులు అయితే రావడం జరిగింది. ఇది చాలా పెద్దది. మనకి ఒక వారంలోనే దాదాపు లక్షల బిజినెస్ అయితే ఈ అంగడిలో అయితే జరగడం జరుగుతుంది. అన్ని రకాల ఎద్దులు, ఆవులు, గేదెలు అన్ని ప్రతి ఒక్కటైతే రావడం జరుగుతుంది. సో ఎవరికి ఏది కావాలో వచ్చి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకొని ధర నిర్ణయించుకొని తీసుకోవాల్సి అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మనకి ఎటువంటి అంటే ఎన్ని కావాలన్నా అంటే మేకలు కానీ, గొర్రెలు కానీ ఎన్ని కావాలంటే అన్నీ మనకి ఒక రేంజ్లో అయితే ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ మనం అంటే ఆవులు ఒక సైడు, గేదెలు ఒక సైడు, అదేవిధంగా ఎద్దులు ఒక సైడు, మేకలు, గొర్రెలు ఒక సైడు అంటే ఒకటే అంగడిలోనే ఈ విధంగా అయితే డివైడ్ చేసుకుంటా మనకి ఉండడం జరుగుతుంది. మీరు చూసినటువంటి ప్లేస్లో మనకి ఎద్దులు అయితే ఉండడం జరుగుతుంది. కొంచెం ముంగడికి వెళ్తే మనకి ఆవులు అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మరి కాస్త ముంగడికి వెళ్తే మనకి గేదెలు, బర్రెలు అయితే ఉండడం జరుగుతుంది. ఇంకాస్త పక్కకి వెళ్తే మనకి గొర్రెలు, మేకలు అయితే ఉండడం జరుగుతుంది. పెద్ద పెద్ద ట్రావెల్లో వచ్చి ఇక్కడ మనకి కొనుగోలు చేసుకుంటూ విక్రయించుకుంటూ వేసుకొని వెళ్తుంటారు. చూసుకోవచ్చు అన్ని రకాల మనకి ఎద్దులు అయితే ఉంటాయి. సో ఏది బెటర్, ఏది మంచిది ఏందనేది డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకొని తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్.